జై శ్రీకృష్ణ. ఈరోజు మన వీడియోలో టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక సబ్స్క్రైబర్ టొమాటో రసం ఎలా చేయాలో వీడియో చేయండి అని అడిగారు. సో తన కోసం అయితే ఈ వీడియో. టొమాటో రసానికి మంచి కాంబినేషన్ ఎగ్ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే రసం ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక బౌల్లో టొమాటోస్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మిరియాలు, మెంతులు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గుజ్జు వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకోగలిగితే అంత బాగా రుచి వస్తుంది. ఇలాగా కలుపుకున్న తర్వాత ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో వాటర్ మనకి అంత క్వాంటిటీ వేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. చారుని ఉడికించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చారు ఇంకా రుచిగా ఉంటుంది. సగం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. తాలింపు లేనిదే చారు రెడీ అవ్వదు కదా, మరి తాలింపు కూడా పెట్టేసుకుందాం. తాలింపుకి కళాయిలో ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మనకి ఇలా వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. అదే మనకి చారులోకి మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఇలాగా అయిపోయిన తర్వాత చారులో వేసేసి మూత పెట్టేసుకుంటే మన టమోటా రసం రెడీ అయిపోతుంది. అలాగే ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ వాళ్ళకి ఈ రెసిపీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను.